రీసేలింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా హౌస్ వైఫ్స్కి అయితే మంత్కి అయితే 10,000 to 20,000 వరకు అయితే ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంటే. సో మీరు రీసేల్ చేస్తూ మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో డేటా ఉంది, మీరు వేస్ట్ చేయకుండా హౌస్ వైఫ్స్ అయితే మీరు ఇలా ఈజీగా మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఆన్లైన్ బిజినెస్ అనేది మీరు రీసేల్ చేస్తూ బిజినెస్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా మంత్కి 10,000 to 20,000 వరకు అయితే ఏం చేసుకోవచ్చు. సో ఇదైతే నేను చాలా జెన్యూన్గా అయితే చెప్తున్నాను. సో ఇది ఫేక్ అయితే కాదు, రియల్గా మీ డేటా మీరు హౌస్ వైఫ్స్ ఇంకా మీ ఖాళీ టైంలో మీ ఖాళీ టైం అనేది మీరు వేస్ట్ చేయకుండా స్పెండ్ చేసి మీరు ఇలా రీసేల్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. సో అది ఎలాగో వీడియో అయితే ఇంకా మనం టాపిక్ ఏలోకి అయితే వెళ్ళిపోదాం స్టార్ట్ చేసి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో వీడియోకి అయితే లైక్ అయితే చేయండి కంపల్సరీగా. అందరూ అడుగుతున్న విషయం ఏంటిదంటే, అక్క ఇది మనం ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయొచ్చురా రీల్స్లో అని అడుగుతున్నారు. సో మీరు ఖచ్చితంగా అయితే మీరు రీల్స్లో షేర్ చేసుకోవచ్చు. మీరు రీల్స్లో షేర్ చేయొచ్చు, వాట్సాప్ స్టేటస్లో చేయొచ్చు, మీరు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇన్స్టాగ్రామ్లో మీరు ఏ విధంగా సేల్ చేయాలనేది కూడా నేను రీసేల్ చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రీసెంట్గా అయితే నేను ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అయితే చేసుకున్నాను. మీరు ఎలా షేర్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఒక కుర్తీ ఉంది, రయాన్ 3 pieces సెట్ అని ఉంది కదా, దీని కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 404 రూపీస్. అంటే మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 404 రూపీస్ అయితే మనం పే చేయాలి. మనం సిఓడి ఆప్షన్ అంటే విత్ సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీకి మనం 422 రూపీస్ అమౌంట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఆన్లైన్ పేమెంట్ సిఓడి ఆప్షన్ ఏదైనా సరే మీరు చేసినా ఒక 50 రూపీస్ అయితే కంపల్సరీగా మార్జిన్ అయితే మీరు తీసుకుంటారు. సో ఇంకా మీరు ఈ ప్రోడక్ట్ ఎలా మీరు షేర్ చేయాలి, ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇది మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు ఒక నంబర్ ఉంది, S-3851118637. ఈ నంబర్ అనేది మీరు ఎక్కడా కూడా మీరు ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మీరు ఎక్కడా కూడా ఈ నంబర్ అయితే కనిపించకుండా ఇది మార్క్ చేసో లేకపోతే మీరు ఈ ఫోటోకి అయితే మీరు క్రాప్ చేసి అలా మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నంబర్తో మీరు షేర్ చేశారనుకోండి, సో ఇది మీషో ప్రోడక్టే అనేసి వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు మీషో వాడని వాళ్ళైతే ఎవ్వరు లేరు, అందరూ మీషో వాడే వాళ్ళే. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీషోలో యాప్ అందరూ యూస్ చేసేది, ఎలా యూస్ చేయాలి అందరికీ తెలుసు. సో అందుకనేసి మీరు ఈ నంబర్ అయితే కన్నా అయితే షేర్ చేయాలి ఈ పిక్చర్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు అన్ని ఫొటోస్లో కూడా ఈ నంబర్ అనేది ఉంది. ఈ నంబర్ అనేది ఎందుకు అంటే, ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ అనేది ఒకవేళ మీకు సర్చింగ్లోనో లేకపోతే మీరు లైక్ చేసినట్లు లేకుంటే అప్పుడు మీరు ఈ నంబర్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ ఆ ప్రోడక్ట్ అనేది స్టార్టింగ్లోనే మీకు షో అవుతుంది. సో అందుకే ఈ నంబర్ అందుకే ఇస్తారనమాట. సో మీరు ఈ నంబర్ కనిపించకుండా షేర్ చేయాలి. ఇంకొకటి, మీరు ఈ పిక్చర్స్ మీరు ఎలా వాళ్ళకి షేర్ చేసేటప్పుడు ఆ నంబర్ కనిపించకూడదు అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు బాయ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్ ఇష్యూ ఈజీ రిటర్న్స్ అలౌడ్. కంపల్సరీగా మీరు ఇదే ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకొకటి విషయం ఏంటంటే 7 days ఈజీ రిటర్న్ అవైలబుల్. ఇది కూడా మీరు కంపల్సరీగా అయితే మీరు చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్కి అయితే రిటర్న్ అనేది ఆప్షన్ ఇవ్వట్లేదు. అందుకు మీరు రిటర్న్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా మీరు ఈ 7 days ఈజీ రిటర్న్ అనేది మీరు చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్దే మీరు చాయిస్ చేసుకోండి. ఓకేనా, అర్థమైందా మీకు? అలానే ఇంకా మీరు ఎలా షేర్ చేయాలి ఈ పిక్చర్స్, ఇక్కడ మీరు షేర్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఇంకోటి, మీరు డైరెక్ట్గా ఒకవేళ మీరు ఆ నంబర్ కనిపించినట్టుగానే మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఆర్ యూ రీసేలింగ్ దిస్ ప్రోడక్ట్ ఉంది కదా, ఇక్కడ నేను నో మీద పెట్టినా కదా. సో అది నేను రీసేల్ చేయట్లేదు, నేను నా పర్సనల్గా అయితే తీసుకుంటున్నానని అర్థం. సో రీసేల్ చేసేట్టుగా అయితే ఆర్ యూ రీసేలింగ్ దిస్ ప్రోడక్ట్ అంటే మీరు ఎస్ మీద అయితే మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అప్పుడు మీరుకి షేర్ ఆల్ ప్రోడక్ట్స్ అంటే ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళకి వెళ్తాయి. షేర్ దిస్ ప్రోడక్ట్ అంటే మీ వద్దు ఇది ఒక్కటే పంపించాలి అనుకుంటే ఆ ఎల్లో కలర్ కుర్తీ ఒకటే వెళ్తుంది. దానికి సంబంధించిన రిలేటెడ్ డ్రెస్సెస్ ఏవైనా ఉంటే సో షేర్ ఆల్ ప్రోడక్ట్స్ అన్ని పిక్స్ అయితే వెళ్తాయి అన్నమాట, లింక్ అయితే వాళ్ళకి వెళ్ళదు. సో అలానే ఇంకొక విషయం ఏంటంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ డౌన్లోడ్ ఫొటోస్ ఉంది కదా,
సో మీరు దీని మీద అయితే మీరు క్లిక్ చేసి ఫొటోస్ అయితే ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నారా, డౌన్లోడ్ సక్సెస్ఫుల్ ఇమేజెస్ అని ఉంది కదా, ఇవైతే ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయిపోయినాయి. అది కూడా మనం ఎలా అంటే షేర్ చేయాలంటే ఇక్కడ ఓకే మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఈ ఫొటోస్ అయితే ఇప్పుడు మన గ్యాలరీలోకి అయితే వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఫొటోస్. అవి మనం ఎలా వాట్సాప్లో అయినా మనం ఇన్స్టాగ్రామ్లో అయినా ఎలా షేర్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో నేను ఇక్కడైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ నేనైతే ఒక ఫొటోస్ అయితే మీరు పోస్ట్ అయితే షేర్ చేయకండి, మీరు రీల్స్లోనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక ఫొటోస్ ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ అయితే ఇక్కడికి వచ్చేసినాయి. సో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ క్లిప్స్. ఇప్పటికి 2 యాడ్ చేసినా కదా. సో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఇక్కడ ఈ నెంబర్కి అయితే మీరు ఈ ఫోటోకి అయితే మీరు క్రాప్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఇక్కడ నంబర్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. నేను ఇది గ్యాలరీలోకి వెళ్ళి నేనైతే ఈ ఫోటోకి అయితే క్రాప్ చేసి సేవ్ అయితే చేసుకున్నాను. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న నంబర్ అయితే మనకి కనిపించదు. సో అందుకని క్రాప్ చేసుకున్నాను కదా, ఇంకా అయిపోయింది. ఇంకొకటి మీరు ఇక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఇలా మ్యూజిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ట్రెండింగ్లో ఏది ఉంది అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే ఆ మ్యూజిక్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. సో వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆ మ్యూజిక్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అలానే మీరు మళ్ళీ ఇక్కడైతే దీని కాస్ట్ అయితే మీరు ఇక్కడ పెట్టచ్చు. ఇప్పుడు 404 రూపీస్ ఉంది ఆన్లైన్ పేమెంట్. సివోడి ఆప్షన్ 422 రూపీస్ సివోడి ఆప్షన్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ మీరు ఒక 500 మీరు దీని అమౌంట్ అనేది మీరు సివోడి ఆప్షన్కి మీరు ఎంటర్ చేసినట్లయితే నేను మీకు చూపిస్తాను 500 అమౌంట్ కూడా ఎట్లా మనం పెట్టుకోవాలనేది కూడా. సో 500 ఓన్లీ ఇలా మీరు 500 ఓన్లీ. ఇంకొకటి రయాన్ క్లాత్ కుర్తీ విత్ దుపట్టా కుర్తీ విత్ దుపట్టా బాటమ్ వేర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రయాన్ క్లాత్ కుర్తీ విత్ బాటమ్ వేర్ దుపట్టా ఓన్లీ 500 రూపీస్. సో మీరు ఇలా పెట్టుకోవచ్చు. 400 లేదా లైక్ మీరు 499 ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. 499 రూపీస్ ఓన్లీ. సో మీరు ఇలా పెట్టి ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు షేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏదో ఒక మ్యూజిక్ అనేది నేను యాడ్ చేసి అయితే పెడుతున్నాను. ఇక్కడ ఏదో ఉంది కానీ నేను మ్యూజిక్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ షేర్ అయితే చేశాను. రయాన్ క్లాత్ కుర్తీ విత్ బాటమ్ వేర్ దుపట్టా అనేసి 3 పీసెస్ సెట్. ఇది 499 రూపీస్ ఓన్లీ అని నేను ఇక్కడైతే షేర్ చేశాను. ఇక్కడ మీరైతే ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు ఆ డ్రెస్కి సంబంధించింది. ఇంకా కొన్ని అయితే మీరు సైజెస్ అవి మీకు తెలియనట్లయితే మీరు అందులోనే కాపీ చేసుకొని సో అవన్నీ చూసుకొని మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. అలానే ఫస్ట్ అయితే మీరు ఒక అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్ను ఫ్యాషన్స్ అనేసి ఫాస్ట్ సెకండ్ డెలివరీ అని పెట్టుకున్నా. అక్రాస్ ఇండియా సివోడి ఆప్షన్ అవైలబుల్ అని పెట్టినా నేను, అంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అనేసి నేనైతే పెట్టాను. సో ఇలా మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి. అలానే ఫేస్బుక్ అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు, థ్రెడ్ యాప్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఛానల్లో షేర్ చేసుకోవచ్చు, అలా మీరు వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే మీరు ఆ నంబర్ అయితే నేను ఏదైతే మీకు ఈ నంబర్ అయితే చూపించానో సో ఆ నంబర్ అయితే మీరు కనిపించకుండా అయితే షేర్ చేయాలి. ఆ నంబర్ కనిపించింది అనుకోండి అప్పుడు మీరు ప్రోడక్ట్ సేల్ చేయడం అనేది కష్టం అయిపోతుంది. అప్పుడు మీరు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకనేసి మీరు ఆ నంబర్కి అయితే కనిపించకుండా అయితే షేర్ చేయండి పిక్చర్స్ అయితే. ఇంకొక విషయం అందరూ అడుగుతున్నది ఏంటంటే
అక్కడ మాకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆప్షనే కనిపించట్లేదు అని అడుగుతున్నారు. సో అది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. బ్యాంక్ ఆప్షన్ డీటెయిల్స్ ఆప్షన్ ఎందుకు కనిపించట్లేదో నాకైతే తెలియట్లేదు. అందరికీ ఉంది అది ఆప్షన్ అనేది, అందరికీ కనిపిస్తుంది. బట్ మీకే ఎందుకు కనిపించట్లేదో తెలియదు నాకైతే. ఇక్కడ మీరు అకౌంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ నేను ఓపెన్ చేయను. నేను ఓపెన్ చేస్తే ఇంకా ఏంటిదంటే అక్కడ నా డీటెయిల్స్ ఉన్నాయనేసి నేనైతే మీకు పిక్చర్ మీకు అక్కడ అనేది నేను బ్లర్గా అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే నేను అది ఓపెన్ చేయను. సో నేనైతే ఇలానే మీకు ఓపెన్గానే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మై పేమెంట్స్ ఉంది కదా. ఈ మై పేమెంట్స్లోకి కింద అయితే మీకు బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అని ఉంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీ యూపీఐ నెంబర్ కూడా మీరు యాడ్ చేసి పెట్టుకోండి అని ఉంటుంది. సో పేమెంట్ రీఫండ్ అంటే మీ పేమెంట్ ఏదైతే మీకు మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది కదా. సో ఆ హిస్టరీ అంతా ఉంటుంది. మీకు ఏదైనా రిటర్న్ వచ్చిన అమౌంట్ కానీ, ఇప్పుడు కస్టమర్ ఒకవేళ అదేదైనా డ్యామేజ్ ఏదైనా ఇష్యూ ఉంటే మీ ప్రోడక్ట్ రిటర్న్ పెడతారు. అప్పుడు మీ మార్జిన్ అనేది మీకు అందదు. ఆ మార్జిన్ అనేది ఇప్పుడు మీరు రిటర్న్ పెట్టి వాళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీ మార్జిన్ మీకు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రిటర్న్ పెట్టేశారు అనుకోండి, ఆ మార్జిన్ అనేది మీకు రాదు. ఎందుకంటే కస్టమర్కి మీరు ఎంతదే 500 అనుకోండి, ఆ 500 మీరు తీసుకున్నారు విత్ మార్జిన్. ఆ మార్జిన్తో మీరు 500 తీసుకున్నారు కాబట్టి కస్టమర్కి మీరు ఆ 500 రిటర్న్ చేయాలి. అట్లా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. సో అలా మీకు ఇక్కడైతే పేమెంట్ రీఫండ్ ఆప్షన్లో మీకు ఇక్కడైతే మీకు ఏదైతే పేమెంట్ వచ్చి ఉంటుందో ఇక్కడ ట్రాన్సాక్షన్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. సో ఇదే అండి, మీషోలో మీరు ప్రోడక్ట్ అనేది ఎలా రీసేల్ చేయాలి అనేది ఇంతే అండి. అందరు అడిగారు, అక్క మీరు రీసేలింగ్ చేసేది మనం ఆప్షన్ ఎలా చాయిస్ చేసుకోవాలి, ఎలా మనం చేయాలనేది మీరైతే చెప్పారక్క క్లియర్గానే. బట్ మీరు రీసేల్ చేసేది మనం ప్రోడక్ట్ ఎక్కడ షేర్ చేయాలి అది క్లియర్గా అయితే వీడియో చేయండి అన్నారు. సో దాని గురించి అయితే నేను వీడియో అయితే నేను క్లియర్గా అయితే చేశాను. ఇంకొకటి, మీరు రీసేల్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీద మీషో అండ్ కవర్ మీద మీషో అనేది ఉంటుంది కదా. అంటే మీరు రీసేల్ చేసే దాంట్లో మీకు రీసేల్ చేస్తారు కదా, అందుకు మీకు కవర్ అనేది మీషోది రాదు, వేరే కవర్ అనేది వస్తుంది, నార్మల్గా కవర్ అయితే వస్తుంది. సో మీరు దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే మీషో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా రీసేలింగ్ చేయడం అనేది ఇంకా స్టార్ట్ చేయండి. మీరు ఈజీగా నెలకైతే 15 నుంచి 20,000 వరకు అయితే ఈజీగా అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ అనమాట ఇది. ఇప్పుడు ఎక్కడైనా మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇందులో మనం ఇన్వెస్ట్ చేసే పని లేదు. అందుకు మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్, మన ఫోన్ ఉంటుంది, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, మన ఫోన్లో డేటా ఉంటుంది, మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మనం ఒక బిజినెస్ లాగా అయితే చేసుకోవచ్చు కదా. సో అలా మీరు కూడా ఇలా బిజినెస్ లాగా అయితే ఇప్పుడే లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. అలానే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి, లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.